నమస్తే మావా. ఈ 3-4 రోజులైతే వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. అది ఎందుకంటే కారణం అయితే నేను చెప్పను. అయినా చెప్పిన మీకు ఆ సోదంతా ఎందుకులే కానీ నేను నిన్నటిది వాళ్ళ పొద్దున్నైతే మా పశువులు చూడడానికైతే వచ్చాను. నానా తింటలు పడే వచ్చాను. ఆ గుంటలో ఈ గుంటలో దూరి దూరి మరి పడి మరి వచ్చాను పశువులు చూడడానికైతే. ఇంకా పశువులు అడవిలో చూడడానికి వస్తే ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు. ఎందుకంటే మనం రోజు రాం కదా. ఎప్పుడో ఒక రోజు వస్తాము. సండే వచ్చామంటే అది ఇంకొక 2-3 సండేలు పోవాలి, అప్పుడైతే చూడడానికి వస్తాము. దానివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు. అందుకనేసి ఎంత వెతకాలనుకున్నాం కానీ వాళ్ళైతే వచ్చిరాగానైతే పశువులైతే ఒకే దగ్గర ఉండింది, కనబడింది. ఇంకేం చేస్తామనేసి వెదురు చెట్టు అయితే ఒకటి నరికేసుకున్నాం. ఇక్కడ అనేది మేత అనేది పడేసి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నామో అవన్నీ దాగున్నాడు అవన్నీ వచ్చేయాలనేసి వెదురు చెట్టు అయితే నరికేసుకున్నాము. ఎటువైపు చూసినా గడ్డి అయితే కనబడట్లేదు, ఓన్లీ తుప్పలే. అందుకనేసి వెదురు చెట్టుకి అయితే ఎక్కేసి అన్ని అయితే వెదురు చెట్టు అయితే నరికేసాడు. ఆ నరికేసిన కొమ్మలు అయితే కొన్ని అయితే పైన ఉండిపోతున్నాయి. వాటిని అయితే కింద పడేసి పశువులకైతే పడిసిస్తూ ఉన్నాను నేను అనేది. తినడానికి గడ్డి లేదు, అలానే తాగడానికి నీళ్లు లేవు. మొత్తం ఎండలు కాసిస్తుంది కదా, వర్షాలు కూడా పడట్లేదు. అందుకనేసి మొత్తం ఎలా అయిపోయిందో చూడండి పాపం. నీళ్ళు ఎప్పుడే తాగిందో ఏంటో. పశువులకి సరిపడేట్టుగా ఒక వెదురు చెట్టుని అయితే నరికేసుకొని మేము అనేది రిటర్న్ అయితే అయిపోతున్నాము. అసలే ఇది కొమ్ముల సీజన్ కదా, అందుకనేసి మేము అనేది కొన్ని కొమ్ములు అయితే ఈ వెదురు కొమ్ములు అయితే కొన్ని విరుచుకొని ఇంటికైతే తీసుకువెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా వర్షాలు పడట్లేదు, కొమ్ములు ఏం తేలుతాయి అనుకున్నాం కానీ చాలా ఎక్కువ కొమ్ములు అయితే తేలిపోయినాయి. ఇక్కడ పెద్ద వర్షాలు పడితే పుట్టగొడుగులు కూడా తేలుతాయి అనమాట, వెదురు పుట్టగొడుగులు. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనమైతే ఇద్దరు వచ్చాం కదా, మనకనేది అయితే సరిపోదు. కొన్ని అయితే విరుచుకురా అనేసి పైన వెళ్ళి విరుచుకొని రా అనేసి అంటే సరేలే అనేసి నేనైతే పైన విరుచుకొని వద్దాం కొమ్ములు అనేసి వచ్చేసరికి అయితే ఇక్కడైతే అన్ని అయితే మొత్తం బాగా చేసేసాడు కొమ్ములు అనేటివి. నాకనేది కొమ్ములు బాగా చేయడం అయితే రాదు, ఓన్లీ విరవడం మాత్రమే వచ్చు. నాకనేది కొమ్ములు అయితే ఎలా బాగా చేస్తారో తెలియదు, కానీ వాళ్ళే ఏదోలానే నేర్చుకుందాం అనుకున్నాను కానీ ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అన్య మొత్తం అతనే ఒలుచుకొని బాగా చేసేసాడు. ఇంకేం చేస్తాంలే, మనకైతే ఇంకా రాసి పెట్టలేదేమో కొమ్ములు బాగా చేయడం కనేసి అని అతను కామెడీ వేస్తుంటే ఇక్కడేమో ఈ దూడొచ్చేమో ఈ కొమ్ములు అయితే తింటూ ఉంది. విరచడానికి తెలియట్లేదు, నీకు విరచడం తెలియట్లేదు అనేసి నేను దానికి ఆట పట్టిస్తా ఉన్నాను. ఇంకా అన్నయ్య కూడా కొమ్ములు అయితే కట్టేస్తూ ఉన్నాడు. మనం అనేది వెళ్ళిపోదాం రా అనేసి. మేము అనేది ఉదయమే వచ్చాం కదా, అన్నాలు కూడా తినలేదు, అందుకనే తొందరగా వెళ్ళిపోదాం అనేసి అంటున్నాడు. సరేలే వెళ్ళిపోదామని నేను కూడా ఇంకా కట్టేయమంటే నాకనేది కట్టడం కూడా రాదు కొమ్ములు అనేవి, అతనే కడుతున్నాడు. మనకనేది అంత ఎక్స్పీరియన్స్ లేదు, అడవికి రావడమే చాలా తక్కువ. మరి ఇలాంటి పనులు అయితే అస్సలు తెలియదు మనకనేటివి. ఈ అన్నీ అయితే చూశారు కదా, ఈ విధంగా అయితే వెదురు కొమ్ములు అయితే అన్ని ఒక దగ్గరని చేసేసుకొని అయితే కట్టిస్తూ ఉన్నాడు బేగ్లాగా. ఇవన్నీ వెనకేసుకుంటే ఇటువంటి జారదు. ఇప్పటికే టైం అనేది 9:30 వస్తుంది. ఇంకా ఆకలేసేస్తుందేమో. ఇంకా పెద్ద పెద్ద కొండలు ఎక్కాలి. మేము అనేది దాదాపుగా 5 కిలోమీటర్ల దగ్గర ఉంటుందేమో. అంత దూరం అయితే వచ్చున్నాం. మా పశువులు అనేది అంత దూరం వదిలేసుకొని ఉన్నాము. రిటర్న్ వెళ్ళడానికి ఒక 5 మొత్తం అయితే 10 కిలోమీటర్స్ దూరం అయితే తిరుగుతూ ఉన్నాము. కానీ మామూలు ప్లేన్ ఏరియా అంటే పర్లేదు, కానీ పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి. చూడండి ఏ విధంగా అయిపోతాం ఏమిటనేది ఎక్కేటప్పుడు మాత్రం దూలు తీరిపోద్ది. ఈ కొమ్ములు అనేది దాన్ని అయితే కట్టేసాడు. ఈ విధంగా అయితే వేసుకోవచ్చురా వెనకాల బేగ్లా అనేసి చూపిస్తా ఉన్నాడు. వీటిని అయితే వెదురు చిగుర్లు కూడా అని పిలుచుకుంటారు కొంతమంది అయితే, కానీ మేము అనేది వెదురు కొమ్ములు అని పిలుచుకుంటాము. ఇద్దరికి 2 మోపులు అయితే కట్టేశాడు ఈ వెదురు కొమ్ములను అయితే. అన్ని అయితే ఈ విధంగా అయితే వేసుకొని వెళ్ళిపోతే మనం ఎంత దూరం వెళ్ళినా పడదనేసి అన్నాడు. అండ్ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.